ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించి ఆలయ కార్యక్రమాల కోసం కేటాయించాలని స్థానికులు జిల్లా కలెక్టర్ను కోరారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రజక వీధిలో ఉన్న కోదండరామస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుడు కనిగిరి బాల వెంకటరమణ మాట్లాడుతూ కోదండరామస్వామి దేవస్థానం పురాతనమైనదని తెలిపారు. ఆలయానికి సమీపంలో ఉన్న మున్సిపల్ స్థలంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తొలుత మెట్లను తొలగించినప్పటికీ మళ్లీ ఆక్రమణదారులు మెట్లను నిర్మించుకుని స్థలాన్ని ఆక్రమించుకున్నారని తెలిపారు. దీంతో ఆలయ ఉత్సవాలు నిర్వహించడంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కబ్జాలకు తొలగించి ఆ స్థలాన్ని ఆలయ కార్యక్రమాల కోసం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నా పేరు బాల వెంకటరమణ, మార్కాపురం పట్టణము. మార్కాపురం పట్టణం 3వ వార్డులో రజక వీధిలో వేయించేసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం సంబంధించి అక్కడ జరిగే ఉత్సవాలకు సంబంధంగాను అక్కడ ఖాళీ స్థలం ఒకటి గతంలో ఇప్పుడు రోడ్డు గాను కేటాయించిన స్థలం ఉంది. ఆ స్థలాన్ని దాదాపు 70 సంవత్సరాలకి దేవస్థానానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికులు కూడా ఆ స్థలాన్ని కూర్చోవడానికి వాటికి ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ గోల ప్రసాద్ అనే వ్యక్తి ఆ బిల్డింగ్ పక్కన బిల్డింగ్ కలిగిన వ్యక్తి దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ఈరోజు మెట్లు కట్టడం అనేది జరిగింది. దాని ద్వారా మేము కమిషనర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, గతంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ వారు వచ్చి మెట్టలు పడగొట్టడము, అక్కడ వాటిని మొత్తం పూజ చేసి ఆ స్థలంలో మీరు ఆక్రమించడం జరిగిన మాటతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం మరలా అదే పని చేసి మెట్లను కట్టడమే కాకుండా ఆ ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా కాంక్రీట్ చేయడం జరిగింది ఈరోజు. కాబట్టి మళ్ళీ తిరిగి మేము కలెక్టర్ గారికి వినియోగించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అదిగిన కట్టే మాట అయితే మా దేవస్థానం జరిగే బ్రహ్మోత్సవాలకు మేము ఎప్పుడు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఆ కట్టడాలను తొలగించి ఆ స్థలంను మున్సిపాలిటీ వారు